ఓకే హాయ్ కమాండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ జగన్. సో అందరూ బాగున్నారా? ఓకే, సో మీ అందరికీ ఒక శుభదినం అని చెప్పొచ్చు. ఒక 3 ఏళ్ళ కష్టం. సో ఎంతోమంది అభ్యర్థులకు సో మనకు తెలిసినంత వరకు మనము కొద్ది గొప్ప ఒక ఉడత సహాయం చేసాము. సో లాస్ట్కి 3 ఏళ్ళ కష్టం సో నిన్నటితో కొంచెం తెగినట్టు అనిపించింది. సో అంటే వాళ్ళ కష్టం పడుతున్నారు, హోంగార్డ్స్ని తప్పుపడడం లేదు. వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంది. ఇక్కడ జనరల్ అభ్యర్థులకు కష్టం ఉంది. సో ఎంతోమంది ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు, ఎంఏ, బీకామ్లు, బీఈడీలు, సో ఇట్లా గ్రూప్ 2 లాస్ అయిపోయిన ఎంతోమంది అభ్యర్థులు ఈ కానిస్టేబుల్ దాని గురించి ఎగ్జామ్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ మీ ఇంట్లో తల్లిదండ్రుల పైన కష్టానికి సో కూలి పని చేసుకోను, నాలుగు పని చేసుకుని ఏదో ఒక పని చేసి 3 ఏళ్ళ నుంచి 2.5 ఏళ్ళ నుంచి మీరు కోచింగ్ సెంటర్లో ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ మీ టైంని వెచ్చించుకున్నారు. సో మీ తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం సో ఈ వారంలో రాబోతుంది. సో మీ యొక్క కష్టం పోతే మన దరిద్రం మనతోనే పోవాలా. సో మన కుటుంబం యొక్క దరిద్రం మనతోనే పోవాలన్నట్టుగా మీరు రాసి 3 గంటల ఎగ్జామ్లో ఉంటుందన్నమాట. సో ఆ 3 గంటల ఎగ్జామ్కు సంబంధించి ఈరోజు ఒక గొప్ప న్యూస్ ఇచ్చింది అసలు మనకి ఒక గొప్ప అవకాశం. సో ఆ గొప్ప అవకాశంలో నేను కూడా మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చా కమాండర్స్. ఏంటంటే హ్యాపీగా ఈరోజు ఒక మంచి గ్రేట్ డే సో 2 విషయాలలో నాకు ఈరోజు ఒక గొప్ప రోజు అనుకుంటున్నా. ఒకటి ఫస్ట్ మీ అందరికీ హాల్ టికెట్లు వచ్చే విషయం. రెండోది ఏంటంటే ఒక చిన్న విషయం, ఈరోజు మా మ్యారేజ్ డే. సో ఇలాంటి మా మ్యారేజ్ డే అకేషన్ రోజు మీ అందరికీ 3 ఏళ్ళ కష్టాన్ని పోగొట్టే ఒక గుర్తింపు అడ్మిట్ కార్డ్స్ వస్తున్నాయి. సో అడ్మిట్ కార్డే హాల్ టికెట్స్ వస్తున్నాయి. అందుకోసం ఈ 2 సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈ 2 ఖచ్చితంగా నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. సో మొత్తానికైతే వన్స్ అగైన్ కాబోయే పోలీసులందరికీ సో సాయంత్రము 5 గంటలకి, ఎన్ని గంటలకు? సాయంత్రం 5 గంటలకి మీరందరూ హాల్ టికెట్ తీసుకోవాలా. ఓకేనా? 1వ తారీఖేమో ఎగ్జామ్, 1/6/2025 ఎగ్జాము. ఈరోజు 23వ తారీఖు చూసారా, 5 PM-కు 5 గంటలకి సో ఈరోజు మీ అందరికీ హాల్ టికెట్లు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. సో తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన కమాండర్స్ మేల్ ఆర్ ఫిమేల్ మీ కష్టం ఈరోజు తెలుస్తుంది. ఈ హాల్ టికెట్ తీసుకొని మంచి హాల్ టికెట్తో పాటు ఒక ఆధార్ కార్డు కూడా జిరాక్స్ చేసి పెట్టుకోండి. ఒక 2-3 తీసుకోండి హాల్ టికెట్లు. ఎందుకంటే బై 1 get 1 ఒకసారి మిస్ అవ్వచ్చేమో చెప్పలేము మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తేప్పుడు ఏంటనేది. సో అది మళ్ళీ చెప్తాను. మీ టైంని ఎక్కువ వృధా చేయను. జస్ట్ ఓన్లీ ఈ 2 అకేషన్ గురించి మాత్రమే మీకు వీడియో పుష్ చేస్తాను. జస్ట్ ఒక 2-3 minutes అంతే. ఎందుకంటే మీకు 10 నిమిషాలు పెట్టి టైం వేస్ట్ చేయదు అనుకోదనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో వస్తాము. సో మొత్తానికైతే సాయంత్రం 5 గంటలకు అడ్మిట్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకు నా తరపున మన సబ్స్క్రైబర్ తరపున అందరికీ కాబోయే పోలీస్ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో మొత్తానికి మీ 3 ఏళ్ళ కష్టము, సో ఈ 3 ఏళ్ళ కష్టం అనేది ఒక 3 గంటలు ఉంటుంది. ఎప్పుడు 3 గంటలలో తెలిసిపోతుంది మీ 3 గంటల అదృష్టం అనేది. ఎప్పుడు అంటే అది 1/6/2025 సో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? సో ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎంత డిసిప్లిన్గా నువ్వు చదువుకునేది, నువ్వు రివిజన్ చేసుకునేది టెన్షన్ పడకుండా మంచి బబ్లింగ్ చేసి నువ్వు ఇవ్వగలిగితే మినిమం 130 to 140 లెవెల్లో. సో మినిమం అంటే ఆడికి. సో యావరేజ్గా మనం 120 అనేది సో యావరేజ్ స్కోర్ తీసుకొస్తున్నారు. దాదాపుగా 3 years నుంచి కష్టపడి అభ్యర్థులున్నారు కాబట్టి సో మినిమంగా ఈ స్కోర్ తీసుకురాగలిగితే మీరందరూ ఎక్సలెంట్. సో ఎవరైతే సో అందరికీ 140, 130 మేము తీసుకురాగలమంటే బికాస్ తీసుకురావచ్చు. 3 ఏళ్ళు మీకు టైం వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో ఈ 3 ఏళ్ళ కష్టమే ఈ 3 hours. ఈ కష్టంతో మీ దరిద్రం మొత్తం మీరు కష్టపడి ఎగ్జామ్ హాల్లో తల వంచి రాయగలిగితే సో రేపు కంప్యూటర్లో మీ పేరు సెలెక్టెడ్, యు ఆర్ ఏ సెలెక్టెడ్ పోలీస్ జాబ్, ఎవరైనా సెలెక్టెడ్ పోలీస్ జాబ్ అని వస్తే ఆ రోజు మీకున్న దరిద్రం మొత్తం పోతుంది అన్నమాట. సో అందుకోసమనే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దామని మేము ముందుకు వచ్చాను. సో సాయంత్రం 5 గంటలకు హాల్ టికెట్ తీసుకొని
సో ఎవరు నిస్సంకోచంగా ఒక 2-3 తీసేసుకోండి కంప్లీట్గా, ఎక్కడ లేదు మంచి దాచిపెట్టుకొని ఎల్లుండి 1వ తారీఖు అందరం కలుద్దాం. నేను కూడా మాక్సిమం మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ కమాండర్స్. నెక్స్ట్ టాపిక్లలో మీకు ఏం చేయాలా ఎలా అనేది సో మీ ముందుకు వస్తాను. సో ఓకేనా, బాయ్ కమాండర్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.